చిన్నోడు చెప్పిన విషయాలు మొత్తం ఇందులో రాశాను సార్, చూడండి సార్. అది నిజం కాదు. పార్సెల్స్ కావు సార్, డ్రగ్ బాక్సెస్. సుబ్బారాడు ఈ ప్రాంతంలోనే డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు అనమాట. త్వరలోనే ఈ డ్రగ్ మాఫియాకి ఫుల్ స్టాప్ పెట్టిద్దాం. మీ బతుకులు దర్జాగా బతుకుతున్నావా? దర్జాగా ఏందిరా బిజినెస్? అదే డ్రగ్స్. ఇదే మర్చిటి దగ్గర ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఏం జరిగిందో త్వరగా చెప్పండి. లాస్ట్ మంత్ ఇక్కడ డెడ్ బాడీ మిస్ అయింది. ఈ విషయంలో మీకు ఎలాంటి డౌట్ లేదు సార్. అలాంటప్పుడు ఆ డెడ్ బాడీ ఎలా మాయమైంది సార్? అంటే దయ్యమేనా సార్? దయ్యం కాదు, భూతం కాదు, డ్రగ్ మాఫియా. డ్రగ్ మాఫియా. నీతో ఒక విషయం చెప్పాలి. పనిలో తేడా వస్తే తల తీసేస్తాం. బావా రాయుడు బావా, ఎక్కడున్నావు బావా? ఇక్కడ ఉన్నావు బుజ్జి. బావా లోపల ఉన్నాడా? బావా 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 బావా, మా బావని భయపెట్టియాలే. ఇప్పుడు చూడు, భయపెట్టిస్తా. మా బావని భయపెట్టిస్తా, మా బావని భయపెట్టిస్తా. బావా లోపల శబ్దం వినిపిస్తుంది. బావా ఏం చేస్తున్నావు బావా? బావా ఎలాగున్నా బావా? బావా 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 దీన్ని చూసి భయపడా బావా? బావా దయ్యమంటే ఏంది బావా? నన్ను చూసే దయ్యలాగున్నా బావా? బావా భయపడా బావా? నేను బిట్టుడు బావా. బావా ఇంకా భయపడుతున్నా బావా? దీన్ని చూసి భయపడుతున్నా, ఇక్కడ పడేస్తున్నా బావా. ఇదేంది బావా? దాన్ని చూసి భయపడ్డా బావా? ఏమైంది బావా? నేను బిట్టును బావా. నిజంగా దయ్యం కనపడుతురా బావా? దయ్యమా? దయ్యమా బావా? నేను నమ్మరు బావా. నువ్వేంది బావా? ఎడవేడు బావా? నిన్ను చూస్తే దయ్యానిక దయ్యం పడుతుంది. అట్లాంటి మనుషులు నువ్వు. నేనేం పాపం చేశానని ఆ దయ్యం అర్ధరాత్రి నా గెస్ట్ హౌస్కి వచ్చి నన్ను భయపెట్టిందిరా బామ్మది. నువ్వు చెయ్యని పాపలు ఇంకేమైనా ఉన్నాయా బావా? నాకు ఊడిపోయినంత లిస్ట్ బావా నీది. ఈ మధ్య గంజాయి డ్రగ్స్ కూడా అమ్ముతున్నామని నాకు వస్తుంది బావా. ఒరే బిట్టు, నీ గుండు చూపిస్తావరా నాకు? గంజాయి డ్రగ్స్ తో నాకే సంబంధం రా? వద్దు బావా, వద్దు బావా. గుండు చూపిస్తావరా నాకు? వద్దు బా, ప్లీజ్ బా, కొట్టకు బావా. బావా కొట్టదు బా, కొట్టదు బా. ఉన్న ఊసిపోతే బావా. బావా నీకు నిజంగానే దయ్యం కనపడింది. కాదు నిజంగానే దయ్యం పట్టింది. బావా కూసో బావా, కూసో కూసో. రిలాక్స్ రిలాక్స్ బావా, రిలాక్స్ రిలాక్స్ బావా, రిలాక్స్ బావా, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అది సరే బావా, నీకు నిజంగానే దయ్యం కనపడింది బావా. నేను నమ్ముతున్నాను బావా. కానీ ఈ విషయం ఎవరు చెప్పదు బావా. ఈ విషయం తెలిస్తే ఇక నీకు ఎవరు భయపడరు బావా. బావా నేను పోయేస్తా బావా, ఇక జాగ్రత్త బావా. అబ్బో బావా గుమ్మిసిరా ఆయన. వెళ్తున్నావు బావా, జాగ్రత్త బావా. మళ్ళీ దయ్యం వస్తుందేమో, టైం అవుతుంది చూసుకో. బాయ్ బావా, బాయ్ బావా, బాయ్. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఏంద్రా ఈ టైంలో వచ్చారు? అన్నా మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ పార్ట్నర్ రంగారాయుడు గురించి. రాయుడు గురించా? అవునన్నా, రాయుడు మీకు తెలియకుండా కొత్త కొత్త కాంట్రాక్టులు తెచ్చుకొని పనులు చేయిస్తున్నాడనా. ఏంద్రా నువ్వు చెప్పేది? ఒంట్లో సోయిండే మాట్లాడుతున్నావా? రాయుడు నాకు చెప్పకుండా ఒక్క పని కూడా చేయడు. అది కాదన్నా, అందరు అంటుంటే విని తట్టుకోలేక మీకు చెప్తున్నామన్నా. అవునన్నా, ఈ మధ్య గంజాయి డ్రగ్స్ కూడా సప్లై చేయిస్తున్నాడని బయట పబ్లిక్ టాక్ నడుస్తుందన్నా. మీరు చెప్పేది అబద్ధమైతే
మీరుండరు. ఒకవేళ నిజమైతే రాయుడుండడు. మీ ఫోన్ దొరకగానే ఇన్ఫామ్ చేస్తాను, మీరు వచ్చి తీసుకోండి. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. సార్ రాము, ఏంటి రాము, ఏమన్నా ఆధారాలు దొరికాయా? ఆధారాలు కావు సార్, మరి మరొక డెడ్ బాడీ కనబడింది సార్. మళ్ళీ డెడ్ బాడీ కనబడిందా? అవును సార్, రాము గారికి కనబడిందంట సార్. చెప్పండి రాము గారు. అవును సార్, నిజంగానే డెడ్ బాడీ కనబడింది సార్. ఎప్పుడు కనబడింది, ఎక్కడ కనబడింది? వారం రోజుల క్రితం ఎంక్వైరీ కోసమని వెళ్తుంటే మొదటిసారి డెడ్ బాడీ కనబడిన మర్రి చెట్టు దగ్గరనే కనబడింది సార్. ఓహో, తర్వాత ఏం జరిగిందో నేను చెప్పనా రాము? నువ్వు చూసిన మిగతా డెడ్ బాడీల మాదిరిగానే ఇది కూడా మాయమైంది. యామ్ ఐ రైట్? అవును సార్. షటప్ రాము, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా రాము? అసలు నేనేమన్నా నాకు అర్థం కావట్లేదు రాము. సార్, ఈ డెడ్ బాడీని రాము గారు ఫొటోస్ వీడియోస్ కూడా తీశారు సార్. రాము గారు తీసి చూపించండి. ఇదిగోండి సార్, చూడండి. సార్, ఈ డెడ్ బాడీ నేను మొదటిసారి చూసిన డెడ్ బాడీ ఒకేలాగా ఉన్నాయి సార్. అంటే వాడు వీడు ఒకే పోలికతో ఉన్నారా? అవును సార్. ఒకవేళ వీరిద్దరు కవల పిల్లలేమో? అయినా కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడం ఏంటి? ఏమో సార్. చచ్చిపోయారు అనుకుందాం, కానీ అక్కడే అదే మర్రి చెట్టు దగ్గర చచ్చిపోవడం ఏంటి? చచ్చిపోయారు అనుకుందాం, వాటిని నువ్వే చూడడం ఏంటి? అవి అదృశ్యం అవ్వడం ఏంటి? ఈ అదృశ్యాల వెనుక ఎవరో ఉన్నారు. సంథింగ్ ఈజ్ దేర్. ఏమైంది? కాంట్రాక్ట్ మళ్ళీ పోయిందా? ఛ, మల్లన్న చెప్పన్నా. ఏమైందన్నా? ప్రతిరోజు ఆ రంగారాయుడు ఏదో విధంగా మన బిజినెస్ దెబ్బతీస్తూనే ఉన్నాడు. ఎలాగైనా సరే వాడిని దెబ్బ కొట్టే మార్గం చూడాలి. ఆ మార్గం ఎలా? నాకేం అర్థం కావట్లేదు. ఏం చేద్దాం మళ్ళన్నా? అన్నా, వాడిని వేసేయమంటావా? నువ్వు అంటే చాలు, వాడిని వేసేస్తాం. వాణ్ణి చంపితే నా కసి తీరదు. ఇంకేదైనా పథకం వెయ్యాలి. ఆ తరువాత అదును చూసి వాని బిజినెస్ దెబ్బ కొట్టాలి. అన్నా, మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే దానికి ఒక మార్గం ఉన్నది. అది మనం చేస్తే మన విరోధికి వినాశనం తప్పదు. ఆలస్యం చేయకుండా అదేందో చెప్పు మల్లనా. అన్నా,
हराय हम फट। ओम ह्रीं क्लीं हराय हम फट। ओम ह्रीं क्लीं हम फट। ओम ह्रीं क्लीं हराय 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 हम फट। ओम ह्रीं क्लीं हम फट। शाकिनी डाकिनी कपाला नरबली अवाहयामि। नरबली अवाहयामि। शाकिनी डाकिनी कपाला शत्रून् नाशय 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 शत्रून् नाशय 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 संहार संहार हम फट। 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 नरबली अवाहयामि। नरबली अवाहयामि। ओम ह्रीं क्लीं हराय हम फट। ओम ह्रीं क्लीं हराय हम फट। शाकिनी डाकिनी कपाला कपाला शत्रून् नाशय 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 शत्रून् नाशय 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 नरबली अवाहयामि। नरबली शाकिनी डाकिनी कपाला అన్నా బాలుని బలికి సిద్ధం చేశానన్నా. हराय हम फट। हराय हम फट। हराय हम फट। हराय हम फट। బలి కార్యక్రమం ముగించు. బలి కార్యక్రమం ముగించు. అమ్మో మళ్ళీ దయ్యం మళ్ళీ వచ్చిండ్రు. పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి. పారిపోండి పారిపోండి.
దయ్యం ప్రాణాలు కాపాడుకోవాలి. పారిపోదాం పదరా. గుడ్ మార్నింగ్ రాము గారు. గుడ్ మార్నింగ్ నారద గారు, కూర్చోండి. రాము గారు, సారీ వాళ్ళు ఇంకా రాలేదు. ఎక్కడికైనా వెళ్ళారా? సార్ ముఖ్యమైన పని మీద ఎంక్వైరీ కోసం వెళ్ళారు. ముఖ్యమైన పని అంటే డ్రగ్ మాఫియా గురించే కదా? వాటి సృష్టికర్తలైన బిల్లా రంగాల గురించి చాలా డీప్గా ఎంక్వైరీ చేస్తున్నారు సారు. అసలు వారి ప్రస్థానం ఏంటి రాము గారు? సిటీ మొత్తం వారంటే భయపడుతున్నారు. ఒకప్పుడు బిల్లా రంగాలు ఇద్దరు ప్రాణ స్నేహితులు, కానీ ఇప్పుడు బద్ద శత్రువులు. మన కథలో బిల్లా రంగా అంటే వీళ్ళే. ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు చిన్నతనం నుంచి కలిసే పెరిగారు. ప్రతిరోజు వీరి జీవనశైలి ఉదయం వాకిలి నుంచి మొదలు పెడితే వ్యాపార కార్యకలాపాలు కలిసే చేస్తుంటారు. ప్రతిరోజు వార్తల్లో నిలిచే వీరిని గురించి న్యూస్ పేపర్లో రాయని రోజంటూ ఉండదు. వాళ్ళని గురించి వాళ్ళే పేపర్లో చదువుతూ కాసేపు సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. వ్యాపారంలో ఒకరిని మించి ఒకరు కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్లకు పోటీ వస్తే ఎత్తుకు పై ఎత్తు వేస్తారు. వీరిని గురించి నగరంలో తెలియని మనుషులంటూ ఉండరు. వీళ్ళన్నా వీళ్ళ మనుషులన్నా ప్రజలందరికీ హడలు. ఇది రంగారాయుడి నివాసం. ఇక్కడ అప్పుడప్పుడు తన బిజినెస్ పార్ట్నర్స్తో కొత్త వ్యాపారాల గురించి ప్లాన్స్ వేస్తుంటారు. ఇతను వీళ్ళ యొక్క పర్సనల్ అకౌంటెంట్. వీరి బిజినెస్ యొక్క లాభ నష్టాలను ఎప్పటికప్పుడు లెక్కలు వేసి చూపిస్తూ ఉంటారు. రంగాకి ప్రధాన అనుచరులు స్వామినాయుడు మరియు చంద్రం. వీళ్ళిద్దరూ నమ్మిన బంటులు. అన్ని విధాలుగా రంగారాయుడికి వ్యాపారంలో తోడుగా ఉంటారు. వ్యాపారంలో వీళ్ళకి ఎదురే లేదు. మీకు తిరుగులేదు. ఎస్, ఈ బిల్లా రంగాలకు మహానగరంలో తిరుగుండదు. ఈ సిటీలో అన్ని వ్యాపారాలు మనమే అయినప్పుడు మనకు ఎదురే ఉంది రాయుడు. మరి ఇలాంటి స్నేహితులు ఎందుకు శత్రువులయ్యారో వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.